పేదల తిరుపతిగా పేరుగాంచిన మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మాన్యంకొండ ఆలయానికి పలు జిల్లాల నుండి భక్తులు తరలివస్తారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై నిలిచిన స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం లభించడం అదృష్టంగా ఈ ప్రాంత భక్తులు భావిస్తారు. తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు పేదలు అలివేలు మంగమ్మ ఆలయం వద్ద పెళ్లిళ్లు కూడా జరుపుకుంటారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ ఇది జిల్లాలోనే అతిపెద్ద జాతర. మొదలైన జాతర సుమారుగా 40 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో ప్రధాన ఘట్టం వచ్చేసి మనకి పౌర్ణమి రోజున రథోత్సవం జరుగుతుంది. దానికి విశేషంగా భక్తులు తరలిరావడం జరుగుతుంది. అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేయడానికి ఇప్పటికే కలెక్టరేట్లో సమన్వయ కమిటీతో మీటింగ్ చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇతర జిల్లా అధికారులందరితోటి స్పాట్ విజిట్కి వచ్చి అన్ని పాయింట్స్ చూశారు వారు. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి తాగునీటి వసతి, అలాగే బస్ సౌకర్యం, మనకి ఘాట్ రోడ్ ఉంది కాబట్టి అక్కడ వరకు జిల్లాల నుంచి వచ్చిన పెద్ద బస్సులు మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి అక్కడి నుంచి మినీ బస్సుల ద్వారా వారిని తరలించి ఇక్కడికి పైకి చేర్చడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. రథోత్సవం దగ్గర ప్రత్యేకమైన ఆల్రెడీ బ్యారికేడింగ్ దగ్గర కొంచెం బ్యారికేడింగ్ చేయమని చెప్పాము సార్ మొన్న. దాని ప్రకారంగా మనం దానికి తగ్గట్టుగా R&B వాళ్ళతో సమన్వయం చేసుకుని దానికి తగ్గట్టుగా అంటే ఎట్ ద టైం ఏదైతే రథం పూజ స్టార్ట్ అవుతుందో అప్పుడు కొద్దిగా అందరూ ఒకేసారి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటే మనం అది రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి ఏం ప్రాబ్లం లేకుండా చేసుకోవాలి. సుమారుగా మనకి ఆ రోజు 2 లక్షల వరకు పబ్లిక్ వస్తారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు అంతా కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా మీకు ఇబ్బంది లేకుండా పోలీస్ వారిని అందరినీ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. అలాగే మనకి ఇక్కడ లోకల్గా సిఐ గారు వారంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది.